కాబట్టి ఇంతమంది పోలీసు వాళ్ళు పనిచేసేది మీకోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం కాదు, ప్రజల కోసం కాదు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించేదానికోసం, ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికోసం, వైఎస్ఆర్ కుటుంబానికి ఓటమిని రుచి చూపించి అవమానాన్ని జగన్ కల్పించాలనే పరిస్థితి చేసేది. కానీ మీకు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క మాట అయితే తెలుగుదేశం పార్టీకి చెప్పగలుగుతా, మీరు ఎన్ని చేసినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి మనసులను కొట్టినా, తలకాయలు మొగలగొట్టినా, బాధ పెట్టినా, ఎన్నికల్లో మీరు రిగ్గింగ్ చేసినా, గెలిచే పరిస్థితి చేసినా, ఓటమి చూపించినా, ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గుండెకు ఆవగింజంత కూడా మీరు భయాన్ని కానీ అవమానాన్ని కానీ చూపించలేరు. కారణం మీ అందరి గుండెలకు, మీ అన్ని పార్టీలకు భయాన్ని పరిచయం చేసిన మగోడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గుండెకు ఆవగింజంత కూడా మీరు అవమానాన్ని, భయాన్ని మీరు పరిచయం చేయలేరు. కానీ ఒకటి మాత్రం సత్యం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు, మీరు చేసే ఈ కార్యక్రమాల వలన, మీరు చేసే ఈ దుశ్చర్యల వలన 24 నుంచి 29 వరకు, 24 నుంచి 29 వరకు మీరు ఏం చేస్తారో చేయండి. 29 నుంచి 34 వరకు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకొక జగన్మోహన్ రెడ్డి తయారవుతాడు. ఆ జగన్మోహన్ రెడ్డిని వేరుగా మీరు తయారు చేసే దానికి కూడా కారణం ఎవరంటే మీరే, మీ పార్టీలే. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రయాణం చేసేవాడు, ధర్మబద్ధంగా ఉండాలని కోరుకునేవాడు, ప్రజలు ఓట్లేయాలని కోరుకునేవాడు, క్షమాగుణం కలిగి ఉండాలని కోరుకునేవాడు, ప్రత్యర్థులను కూడా మన దగ్గరకు వచ్చే మన పార్టీని తీసుకున్నామన్నా అని చెప్పేవాడు వాళ్ళ తండ్రిలాగా. అటువంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు మరొక దారి వైపు మళ్లించే స్థితికి మీరు తీసుకుపోతున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, కడపకు మంచిది కాదు, పులివిందులకు మంచిది కాదు. దయచేసి పోలీసులకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను చేసిన కాడికి చేసినారు ఈ వారం రోజులు. మాకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. కానీ చివరిగా 12వ తారీఖైనా ప్రజలకు సంబంధించి ఓటు వేసే విషయంలో అయినా మా మీదంటే కేసులు పెట్టినారు, వాళ్ళ మీదంటే కేసులు, తప్పుడు కేసులు, మా మీద తప్పుడు కేసులు పెట్టినారు, వాళ్ళ మీద నిజమైన కేసులు కూడా అరెస్ట్ చేయరు, అన్నీ చేసినారు. పోనీలే, 12వ తారీఖైనా ప్రజలు ఓటేయాల్సిన పరిస్థితి ఆసన్నమైనప్పుడు మీరు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజల చేత ఓటు వేయించే కార్యక్రమంలో ఒక్కటన్నా, ఆ ఒక్క కార్యక్రమంలోన్నా మీ తలపైన ఉన్న 3 సింహాలు కానీ, మీ ఒంటి మీద ఉండే కాకి బట్టలు కానీ, మీ బట్టల వెనుక, మీ చర్మపు పొరల వెనుక ఉండే మీ అంతరాత్మ సాక్షిగానే సరే ప్రజల కోసం పనిచేయండి, ప్రజాస్వామ్యం కోసం పనిచేయండి. మమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా, ఇన్ని గాయాలైనా కూడా మా శరీరానికి, మా మనసుకు మీ పట్ల మేము కోపాన్ని పెట్టుకోము. ప్రజల చేత మీరు ఓటు వేయించగలిగితే అప్పుడైనా మిమ్మల్ని నేను అభినందించగలుగుతా. ఆ ఒక్కటి కూడా మీరు చేయలేకపోతే మాత్రం ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదు. పోలీసు అన్నలారా, దయచేసి మీరు మతికి పెట్టుకొని నిజాయితీగా పనిచేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఎన్నిక పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే ప్రయత్నంతో చేసే ఎన్నిక కాబట్టి మనందరం కూడా మన ప్రాణాలను సరే ఒడ్డి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మన కుటుంబ స్త్రీలకు కూడా చెప్తా ఉన్నా, అక్కలకు, చెల్లెలకు, మన ఇంట్లో మన పురుషులు, అన్నగారు కానీ, తమ్ములు కానీ, మన కొడుకులు కానీ పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇంకా మన ఇంట్లో మగోళ్ళు లేరు కదా అని చెప్పి చేతులు ముడుచుకొని ఉండాల్సిన అవసరం లేదు. చెల్లెల్లారా, అక్కలారా, ఎన్నికలు మీరే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే ఘోష ఎగజెక్కండి, మీ చెరుగు నడుముకు ఎగజెక్కండి, ఏజెంట్గా కూర్చోండి, ఓటర్లను పిలుచుకురండి, ఓట్లు వేయించండి. ఇది మన ఊరు, మన పులిందల, మన జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి అన్న. మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత, మన పౌరుషాన్ని ప్రదర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఒక్క ఎన్నికలో పులివిందల మండల ప్రజలు నాయకత్వం చూపించి చొరవ, నిబద్ధత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడిపోతుందన్న సత్యాన్ని ఈ మండల ప్రజలు పెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి. ఒక్క జడ్పీటీసీ వల్ల మనకేదో లాభమో నష్టమో కాదు, సంవత్సర కాలమే మనకు ఉండేది. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉందా లేదని కాదు, వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు. కేవలం మన నాయకునికి అవమానం చేయాలనే తలంపుతో చేసే ఆ ప్రయత్నాన్ని మనం భగ్నం చేయాలా. ఈ పులిందుల తాలూకాలం మనకు ఉండే పట్టును మనం నిలబెట్టుకునే దానికోసం ఇంత
వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ ఇంత ఫోర్స్గా పనిచేసిన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వము పార్టీలు అన్ని వాళ్ళ అనుకూలమై ఏకమై చేసిన ఈ పరిస్థితుల్లో కూడా మనం మన పార్టీ జెండాను గెలిపించుకోగలిగినామంటే ఖచ్చితంగా మనం చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది మనం. దానికోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. అది అనాలనే తెలుగుదేశం పార్టీ ఇది చేసినది. నల్గొండ వారిపల్లి నేను ముందే చెప్పినా కదా, మీరు క్వశ్చన్ అడక్కదిరిగా చెప్పిన 650లో 500 ఓట్లు మాకు వస్తాయని. అది రాకుండా ఉండాలంటే కన్నా వాళ్ళు బాయ్కాట్ అన్న చేయాలా, ఓట్లకు రాకుండా తగ్గిపోవాలా, మొదలే బెదిరింపు చేసుకోవాలా. అంటే ఏ ప్రయత్నం అయితే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినారో తెలుగుదేశం పార్టీ ఆ ఉద్దేశం వాళ్ళకు ఫలించినట్టే వాళ్ళు బాయ్కాట్ చేస్తే. అయితే ఒక గ్రామం అంతా కూడా మీరు తప్పు చేసినారు, ఎన్నికల కమిషన్ ఒక పార్టీ కోసం మీరు తప్పు చేస్తే అది మాకు అసౌకర్యము, చట్టవిరుద్ధమని మేము చెప్పిన తర్వాత కూడా మీరు నిర్ణయం మార్చుకోకపోతే మేము ఎన్నికలనే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మేము బహిష్కరిస్తామని ఒక గ్రామం అంటే ఇది ఎంత పెద్ద ఘోరమైనటువంటి మీ తప్పు, ఎన్నికల కమిషన్ది, ప్రభుత్వం యొక్క తప్పు, ఇది తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. అప్పటికే మీరు తెలుసుకోలేకపోతే మీరు ప్రజాస్వామ్య ద్రోహులవుతారు. వందకు కోటి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. 100కు కోటి ఒక్కసారి చేస్తుంది. లేకపోతే ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే, ఇన్ని మేము కలుస్తా అంటే గవర్నర్ కలిస్తేవి, ఎన్నికల కమిషన్కు ఫ్యాక్స్ పంపితే, మెసేజ్ పంపితే, ఈమెయిల్ పెడితే, అన్నీ చెప్తే, వార్తలు చూసి అన్నీ చూస్తున్నారు. మరి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ముందు 24 ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా జరిగినప్పుడు ఎస్పీని మార్చు, వాని మార్చు, కలెక్టర్ మార్చు, వీని మార్చు అన్నప్పుడు అదే అధికారులే కదా ఎన్నికల కమిషన్కు ఉండేది. ఎన్నికల కమిషన్ మరి జోక్యం చేసుకొని పోలీస్ ఆఫీసర్లు అందరినీ మార్చి, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్లు వేసి, అందరి మీద మెమోలు చేసి, ఇంకోటి ఛార్జ్ చేసి, సస్పెన్షన్ చేసి స్ట్రిక్ట్గా ఎలక్షన్ జరపాలి కదా, జరపలే. అంటే ఎన్నికల కమిషన్ కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తూ ఉంది, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పనిచేయలే. ఎప్పుడైతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చీటింగ్ చేసిందో, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈవీఎం మిషన్లే శాసించినాయని చెప్పి ఆయన ఆధారాలతో చూపిస్తున్నాడో, మేధావులు చెప్తున్నారో, అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఎన్నికల కమిషన్ పైన విశ్వాసం పోయింది. ఈ ప్రజలకు ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ పైన నమ్మకమే లేదు. ఎన్నికల కమిషన్ అంటే ఒకనాడు శేషన్, ఈనాడు ఎన్నికల కమిషన్ అంటే ఈవీఎం మిషన్ చీటింగ్. వీళ్ళకు పోలీసులకు న్యాయస్థానాలన్నే, న్యాయమూర్తులన్నే ఏమాత్రమే కానీ లెక్కలేదు. నిర్లక్ష్యం ఎక్కువైంది, అలక్ష్యం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్తున్నారు న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు, పోలీసులు మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. నిన్న ఆ కిషోర్ విషయంలో కూడా చెప్పారు కదా, ఇప్పుడు విడుదల కూడా చేసినారు. ఎన్నిసార్లు చెప్తాంది, మీరు రిమాండ్ ఇట్లా ఇవ్వకూడదని చెప్తాంది, పోలీసులు ఇట్లా కేసులు పెట్టకూడదని చెప్తాంది, మీరు తప్పు చేస్తున్నారని చెప్తాంది, మేము అన్నీ గమనిస్తామని చెప్తాంది, మేము మందలిస్తామని చెప్తాంది, మీ సిద్ధాంతం, మీ సిస్టమ్ మార్చుకోండి అని చెప్తాంది. ఎన్ని పోలీసులకు హెచ్చరికలు న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు చెప్పినా కూడా వీళ్ళ పద్ధతి మారకపోవడానికి కారణం ప్రభుత్వం. మా వెనక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చెప్పినట్టు మేము చేస్తాం, మాకేం కాదని చెప్తుంది. ఇక ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ పోలీసులను నియంత్రించాల్సిన బాధ్యత, శక్తి సామర్థ్యాలు ఉండేది గౌరవ న్యాయమూర్తులకు మాత్రమే, న్యాయస్థానాలకు మాత్రమే. ఇంకొక అడుగు ముందుకేసి గౌరవ న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటేనే యావత్ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సంతోషిస్తారు, స్వాగతిస్తారు. లేకపోతే ఈ రాక్షసత్వానికి అడ్డు ఆపు లేదు. దేవుని బట్టి వాళ్ళు గతంలో మహానాడు సందర్భంగా జెండాలు వీకిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఆయనతో